అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయని చెప్పారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో 2 రోజులుగా గాలింపు చర్యలు విస్తృతంగా చేపట్టామన్నారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 5 జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కృష్ణా జిల్లాలోని కొత్త ఆటో నగర్ లో ఛత్తీస్గఢ్ కు చెందిన 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఓ ఇంటిలో తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు ఆక్టోపస్ బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. అరెస్ట్ అయిన వారిలో 21 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల కోసం సెర్చింగ్ కొనసాగుతుందని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అరెస్టైన మావోయిస్టులను బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. హిడ్మా గ్యాంగ్ పెనమలూరులోని ఆటో నగర్ లో షెల్టర్ తీసుకున్నారని తెలిపిన ఎస్పీ ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఆపరేషన్ నిర్వహించామన్నారు. అటు కాకినాడ జిల్లాలోనూ 2 మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో దొరికిన డైరీ ఆధారంగా వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరులోనూ మావోయిస్టుల సంచారం కలకలం రేపింది. గ్రీన్ సిటీలో తలదాచుకున్న కొంతమంది అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 15 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇందులో 5 మహిళలుండగా 10 మంది పురుషులున్నారు. వారి నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. బుల్లెట్లను నమ్ముకున్న మావోయిస్టులు ఏం సాధించారని ప్రశ్నించారు. తుపాకీ చేత పట్టుకుని చర్చలు కావాలంటే కుదరదన్న బండి సంజయ్ ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. బుల్లెట్లను నమ్ముకొని ఏం సాధించలేరని, బ్యాలెట్ ని నమ్ముకోవాలన్నారు. ఢిల్లీ 10/11 కేసులో ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్ నబీ చివరి వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ సెల్ఫీ వీడియోలో సూసైడ్ బాంబు మీద తన వాదనని ఉమర్ నబీ వినిపించాడు. ఆత్మాహుతి దాడిపై సొసైటీలో పలు రకాల వాదనలు ఉన్నాయని, దీన్ని చేసుకోవాలనుకుంటే భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాలని వీడియోలో వివరించాడు. ఇక చావే అంతిమ లక్ష్యమని డిసైడ్ అవ్వాలని చెప్పాడు. ఢిల్లీ పేలుళ్లకు కుట్ర పన్నిన జాసీర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. 10 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు అనుమతిచ్చింది. అయితే రిమాండ్ కోరేందుకు ఎన్ఐఏ కొన్ని ఆధారాల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టింది. భారత పౌరుల్లో పేలుడు భయం కలిగించాలని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీయాలని ఉగ్రవాదులు భావించినట్లు తెలిపింది. అల్ఫలా యూనివర్సిటీపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ ట్రస్టీల ప్రాంగణంలోనూ సోదాలు జరిపారు. యూనివర్సిటీకి అందే నిధులపై దర్యాప్తు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో 7 చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉగ్ర మూలాలున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేశారు. విదేశీయులు ఎక్కువగా ఉండే పిఎన్టీ కాలనీలో విస్తృతంగా సోదాలు జరిపారు. 150 మంది పోలీసులతో సెర్చింగ్ చేశారు. సన్ సిటీ ప్రాంతంలో ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు నివాసం ఉంటున్న కాలనీలోనూ కార్డన్ సెర్చింగ్ నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అతి వేగంగా అనుమతులు లభిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని, తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకంగా మారుతుందన్నారు. 5 రాష్ట్రాల అభివృద్ధికి మంత్రులు ప్రాంతీయ సమావేశంలో పాల్గొన్న సీఎం, దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధాని మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రంలో కుల, ఆదాయ వంటి ఇతరత్రా సర్టిఫికెట్స్ పొందడం మరింత ఈజీగా మారనుంది. మీ సేవకు సంబంధించిన సర్వీసులు వాట్సాప్ ద్వారానే అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. 8096958096 వాట్సాప్ నెంబర్ ద్వారా సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన ఉత్తమ్ బనకచెర్లపై ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు పేరు మార్చి అనుమతుల కోసం ఏపీ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. మరోవైపు తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి అందుతాయని మంత్రి వివేక్ అన్నారు. సిద్దిపేటలోని గజ్వెల్లో సమీకృత మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వివేక్, ప్రజా పాలనలో పేదలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 5 లక్షల మంది రేషన్ కార్డు వారికి ఇచ్చామని, వడ్లకు బోనస్ విషయంలో చర్చించామని, త్వరలోనే రైతుల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో పర్యటించిన కేటీఆర్ జిన్నింగ్ మిల్లులో పత్తి, సోయా కొనుగోలు పరిశీలించారు. పండించిన పంట కొనే దిక్కులేక, పట్టించుకునే నాదుర్లేక సంక్షోభంలో చిక్కుకున్న రైతాంగానికి తాము బాసటగా నిలుస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
పత్తి రైతుల సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. వరంగల్ జిల్లా ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించిన హరీష్ రావు అక్కడ పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని మార్చి పాత పద్ధతిలోనే 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. నారాయణపేట జిల్లా మాగనూరులో జాతీయ రహదారిపై అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. పత్తి కొనుగోలు చేయాలంటూ నిరసన తెలిపారు. రైతులు రాస్తారోకోకు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. అన్నదాతలు పండించిన పంటను ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తేమ శాతం పేరుతో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు. తెలంగాణలో బుధవారం నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు జరుగుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో జిన్నింగ్ మిల్లులు ప్రారంభమవుతాయని సీసీఐ జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ అధికారులతో సమావేశమై తుమ్మల మిల్లర్లు పత్తి రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతిపక్ష నేతల మాటల్ని రైతులు నమ్మొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ తెరపైకి తెచ్చిందన్నారు. ఎన్నికలప్పుడు వాడుకొని వదిలేస్తుందని ఆరోపించారు. తాము పార్టీ పరంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని తప్పుతో పట్టిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. చట్టపరంగా కాకుండా పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు న్యాయం జరగదన్నారు. బీసీల చెవుల్లో కాంగ్రెస్ పూలు పెడుతుందంటూ మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల ద్రోహిగా మిగిలిపోతారని ఆరోపించారు. కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు రెండూ తమ బాధ్యతల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యాయని కవిత ఆరోపించారు. భవిష్యత్తులో తామే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లో ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ లో ఐటీ సోదాలు జరిగాయి. పిస్తా హౌస్, షాక్ హౌస్, మెహఫిల్ గ్రూప్ హోటల్స్ తో పాటు 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీ చేశారు. భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో దాడులు చేశారు. కోట్ల విలువైన అమ్మకాలు వివరాలు గోప్యంగా ఉంచినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తం 50కి పైగా టీమ్స్ తో సోదాలు చేశారు. అటు ఐటీ సోదాల్లో అధికారులు కీలక డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు. పిస్తా హౌస్ వర్కర్లు నివాసం ఉండే అపార్ట్మెంట్ లో కీలక పత్రాలు గుర్తించినట్టు తెలుస్తుంది. కంప్యూటర్ కి సంబంధించిన హార్డ్ డిస్కులు, కీలక పత్రాల్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. వర్కర్ల నుంచి కీలక సమాచారం ఐటీ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ సినిమా పైరసీ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. నిందితులు మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు అనుమానిస్తుంది. దీంతో హైదరాబాద్ సిపికి లేఖ రాసిన ఈడీ కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరింది. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో కింగ్ పిన్ రవి అకౌంట్ కు బదిలీ అయినట్లు తెలుస్తోంది. నెలకు 15 లక్షల క్రిప్టో వాలెట్ నుంచి రవి ఖాతాకు బదిలీ అయ్యాయి. ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కంపెనీలపై ఈడీ దాడులు కలకలండేపై దేశవ్యాప్తంగా ఏకకాలంలో 11 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీ చేశారు. బెంగళూరులో 5 చోట్ల, ఢిల్లీలో 4, గురుగ్రామ్లో 2 చోట్ల ఈడీ సోదాలు చేసింది. గేమింగ్ యాప్ నిర్వాహకుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా సంస్థ ప్రమోటర్లను మనీ లాండరింగ్ చేసినట్లు గుర్తించారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు 2024లో తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తి చేసింది. ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి వెళ్లనున్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. మహా సమాధిని దర్శించుకుని ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇక్కడే కాయిన్ స్టాంప్ ని విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సత్యసాయి ఆర్గనైజేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలన సాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. నిజం గొంతును నొక్కుతున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పాతాళానికి పడేందుకు ఇవే దోహదపడతాయని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల్ని అక్రమ కేసుల్లో పెట్టి వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏవీఎస్ఓ సతీష్ కేసులో కొంతమందిని విచారించారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ఆయన చేతులతోనే విశాఖ ఉక్కుకి ఉరివేస్తున్నారని విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ని వైట్ ఎలిఫెంట్ అనడం దారుణమన్న రజని ఈ కంపెనీ చంద్రబాబుకు అంత భారమైందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉండొద్దనేది సీఎం చంద్రబాబు ఆలోచనన్నారు. వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సామాన్య భక్తులకే కేటాయిస్తామని చెప్పారు. మొదటి 3 రోజులు ₹300 శ్రీవారి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పకార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. అయితే తన భర్త కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అరెస్ట్ చేశారని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్ఐ అధికారుల నుంచి తప్పించుకుని పరుగు పెట్టాడు. టెక్మాల్ ఎస్ఐ రాజేష్ సీసీ కెమెరాల అనుమతి కోసం 50,000 లంచం డిమాండ్ చేశాడు. గతంలో 10,000 తీసుకుని మరో 30,000 తీసుకుంటుండగా ఎస్సీబీ పట్టుకుంది. అయితే వారికి చిక్కకుండా ఎస్ఐ 2 కిలోమీటర్లు పరిగెత్తాడు. వెంబడించిన అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఇస్గాంలో గీత కార్మికుడు ప్రమాదానికి గురయ్యాడు. తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసే క్రమంలో జారిపోయి చెట్టు మధ్యలో వేలాడాడు. చెట్టుపైన వేలాడుతున్న వెంకన్నను స్థానికులు జేసీబీ సాయంతో సురక్షితంగా కిందకు దింపారు. స్వల్ప గాయాలైన వెంకన్నను హాస్పిటల్కు తరలించారు. తెలంగాణలో చలి చంపేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొగమంచుతో కూడిన చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సిర్పూర్ యూలో 6.8 డిగ్రీలు, గిన్నెదరిలో 7.4, తిర్యాని కెరిమెరిలో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా దేవ్లవాడలో 11.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా కూటమి నేతల మధ్య ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ఇందులో స్పీకర్ పదవితో సహా కీలక మంత్రి పదవుల కేటాయింపుపై చర్చించినట్టు తెలుస్తుంది. అయితే స్పీకర్ పదవితో పాటు హోంశాఖపై బీజేపీ పట్టుబట్టినట్టు సమాచారం. జేడీయూ కూడా పోటీలో ఉందని తెలుస్తోంది. బీహార్లో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విముఖత చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ తేజస్వి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి నిరాకరించారు. అనంతరం ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ సర్ది చెప్పడంతో ఆ పదవిలో ఉండటానికి అంగీకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీహార్ ఫలితాలపై జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారి స్పందించారు. తాము నిజాయితీగా ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యామన్నారు. తప్పిదాలను సరిదిద్దుకొని తిరిగి మరింత బలంగా వస్తామని, వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని తెలిపారు. ఓటమికి 100% బాధ్యత తమదేనన్నారు. ప్రజలను విభజించి డబ్బుతో ఓట్లు కొన్న నితీష్ మాదిరిగా తాను బీహార్ని అర్థం చేసుకోలేదని చెప్పారు. అటు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కుటుంబ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ సహాయకులు తమ కుటుంబాన్ని, పార్టీని ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి ద్రోహుల వల్ల తమ తల్లిదండ్రులకు కూడా మానసిక వేధింపులకు వారు గురవుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీహార్లో ఓటమికి ఈవీఎంలే కారణమని ఆర్జేడీ ఆరోపించింది. పోలింగ్ ముందే ఓటింగ్ యంత్రాల్లో 25,000 చొప్పున ఓట్లు పడ్డాయని ఆ పార్టీ సీనియర్ నేత జగదానంద్ సింగ్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఇది సాంకేతికంగా అసాధ్యమని, ఎన్నికల ప్రక్రియలో అనుసరించిన నిబంధనల ప్రకారం తప్పుడు ప్రచారమని పేర్కొంది. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వారికి ఆహ్వానం అందింది. దీంతో ఇరువురు నేతలు ఈ నెల 20వ తేదీన పాట్నాకు వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని నితీష్ కుమార్ కు అభినందనలు తెలియజేయనున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్పై వ్యతిరేకంగా డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ భారీ నిరసన తెలపనుంది. ఈ ప్రక్రియపై ఏఐసీసీ సభ్యులు, సీఎల్పీలు, పీసీసీలతో సమావేశం నిర్వహించింది. రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల్లో కమిషన్ బీజేపీ ప్రధాని మోదీ తరఫున పనిచేస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీల్ని నాశనం చేయడమే ఈసీ ఉద్దేశమని విమర్శలు చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాట్ కామెంట్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి కావాలని ఆశలు పట్టడం తప్పులేదన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారందరికీ ఆశ ఉంటుందని తెలిపారు. వారిలో చాలా మంది పార్టీ కోసం కష్టపడిన వారు, త్యాగాలు చేసిన వారు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి ప్రశ్నించగా జ్యోతిష్యున్నే అడగాలని వ్యాఖ్యలు చేశారు. దేశంలో చిన్నారుల మిస్సింగ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఇది తీవ్రమైన సమస్యగా మారుతుందని పేర్కొంది. దత్తత ప్రక్రియ కఠినతరంగా ఉన్నందున పిల్లలు లేని వారు చట్టవిరుద్ధమైన మార్గాల్ని ఎంచుకుంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ వాయు కాలుష్యంతో పాటు పొగమంచు కమ్మేసింది. అక్కడ పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందొచ్చే వాహనాలు కనిపించకపోవడంతో పలు చోట్ల ప్రమాదాలు జరిగాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదిలాయి. మరోవైపు వాయు కాలుష్యం AQI 300కు పైగా నమోదైంది. అటు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలోనే ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టింది. తాజాగా 40 ఎలక్ట్రిక్ బస్సుల్ని జెండా ఊపి సీఎం రేఖా గుప్తా ప్రారంభించారు. గత 8 నెలల్లో సుమారు 1400కు పైగా ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొచ్చామని రేఖా గుప్తా తెలిపారు. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సాకేత్, పటియాలా, హౌస్ కోర్టు, రోహిణి న్యాయస్థానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సిఆర్పీఎఫ్ స్కూల్ ద్వారకా, ప్రశాంత్ విహార్లోని 2 స్కూళ్లలో బాంబులు పెట్టామని బెదిరించారు. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు కోర్టులు, స్కూళ్ల పరిసరాల్లో తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని చెప్పారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్పోర్ట్ టెర్మినల్లో పేలుళ్లు జరుగుతాయని మెయిల్ వచ్చింది. ప్రయాణికుల్ని వెంటనే ఖాళీ చేయించాలని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు. దాంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు.
గుజరాత్ కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలకు భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతోంది. 17వ తేదీ నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మంది దర్శించుకున్నట్టు తెలిపారు. 2 నెలల పాటు దర్శనాలు కొనసాగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఫీజులు భారీగా పెరిగాయి. ఇందుకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ లో మార్పులు చేసింది. ఛార్జీలు దాదాపు 10 వరకు పెరిగాయి. కొత్త ఫీజులు దేశవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. వరుసగా 5వ రోజు బంగారం ధర భారీగా దిగొచ్చింది. ప్యూర్ గోల్డ్ రేటు 1,25,000 రూపాయల దిగువన పడిపోయింది. తులం గోల్డ్ రేటు 2,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,24,600 రూపాయలు పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా దిగొస్తుంది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ రేటు $70 పైగా తగ్గింది. ఏఐ గురించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఒకవేళ ఏఐ విస్ఫోటనం చెందితే దాని ప్రభావం అన్ని కంపెనీలపై ఉంటుందన్నారు. ఏఐ ఏది చెబితే దాన్ని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెట్టుబడులు పెరుగుతున్నాయని ఇదో అసాధారణ సందర్భమని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఏఐ భూమ్ లో హేతుబద్ధత లేదన్నారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మరో బిలియనీర్ జెఫ్ బెజోస్ పై విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా సెటిర్లు వేశారు. కొత్త ఏఐ ప్లాట్ఫామ్ ని తీసుకురానున్నట్లు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రకటించారు. దానికి ఆయన కో సీఈఓగా వ్యవహరించనున్నారు. దీనిపై స్పందించిన టెస్లా సీఈఓ మస్క్ కాపీ క్యాట్ అనే దేవా చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు మరణశిక్ష విధించడంతో ఆమెను భారత్కు అప్పగిస్తుందా అనే చర్చలు జరుగుతున్నాయి. ఆమెను తమకు అప్పగించాలని భారత్కు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన భారత్ అందరితో చర్చించి నిర్ణయాత్మక వ్యవహరిస్తామంటూ బంగ్లాదేశ్ కి హామీ ఇచ్చింది. షేక్ హసీనాకు మరణశిక్ష విధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరణశిక్ష విధించడం చాలా ఆందోళనకరమని పేర్కొన్న నిర్ణయం సరైందని తాను విశ్వసించడం లేదన్నారు. ఏ కేసులో అయినా ప్రతి ఒక్కరికి తమని తాము సమర్థించుకుంటూ వాదించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ఇలాంటి మరణశిక్షను విధించాలన్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న 2024-25 విద్యా సంవత్సరంలో భారత విద్యార్థులు గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు 10% మేర తగ్గాయంటూ అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నిధులతో రూపొందించిన వేదిక వెల్లడించింది. ఓపెన్ డోర్సెట్ వేదిక ప్రకారం 2025 ఫాల్ సెషన్ లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలు ఏకంగా 17% తగ్గాయి. ఇరాన్ వెళ్లే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ వెళ్లాలనుకునే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, దోపిడీలు కిడ్నాప్ల బారిన పడొద్దని విదేశాంగ శాఖ సూచించింది. ఉపాధి కల్పిస్తామని తప్పుడు హామీలిస్తున్న ఏజెంట్లను ఇకపై నమ్మొద్దని హెచ్చరించింది. భారతీయులు వీసా అవసరం లేకుండా ఇరాన్ ప్రయాణించే సదుపాయాన్ని నవంబర్ 22 నుంచి ఇరాన్ నిలిపివేస్తోంది. ఇండియా అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అమెరికాతో బలమైన సంబంధాలు పంచుకుంటామని తెలిపారు. వారు భారతదేశాన్ని విశ్వసనీయ భాగస్వామిగా చూస్తారని చెప్పారు. 2 దేశాల మధ్య వాణిజ్యం విస్తరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సరైన సమయంలో గుడ్ న్యూస్ వస్తుందని తెలిపారు. బిడగాయం ఇబ్బందితో పడుతున్న టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ దక్షిణాఫ్రికాతో జరిగే 2వ టెస్టులో ఆడటం అనుమానంగా మారింది. ప్రాక్టీస్ సెషన్ హాజరు కాకపోవడంతో ఆడటం కష్టమేనని సమాచారం.